హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఈరోజు నేను పుట్టుగొడుగుల కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ బేకరీకి వెళ్ళి ఈ 3 ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాను. ఇవన్నిటిని ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, వాటర్ యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ బాగా డిప్ చేసి పెట్టుకున్నాను. డిప్ చేసి పెట్టుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకున్నాను. ఇలా ఫింగర్తో బాగా రబ్ చేశాను. రబ్ చేసి మళ్ళీ వాటర్లో క్లీన్ చేశాను. ఒక్కొక్కటి మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఇవి ఆర్టిఫిషియల్ పుట్టగొడుగులు కాబట్టి, అది న్యాచురల్గా ఉన్నాయి అయితే వాటిలో ఇంకా ఎక్కువ డస్ట్ ఉంటుంది. కొంచెం టైమే తీసుకుంది ఇలా క్లీన్ చేయడానికి. వాటిని క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానో. డస్ట్ చూడండి ఇంత వచ్చింది. ఇప్పుడు నేను పెద్దగా ఉన్న వాటిని హాఫ్ కట్ చేసుకున్నాను. మరీ చిన్నవిగా అయితే కట్ చేయలేదు. ఇలా అన్నిటినీ కట్ చేశాను. మరి బ్లాక్గా వచ్చినవి యూస్ చేసుకోకూడదు. చిన్నవి అన్నీ అలాగే వదిలేసాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసాను. కొంచెం ఆయిలే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. మనము వాటర్ వేయకుండానే అలా పుట్టగొడుగుల్లో వాటర్ వచ్చేస్తాయి ఇలాగా. ఇప్పుడు మనము పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు దాంట్లోకి మసాలా, వేరుశనగపప్పు, కొబ్బరి, అల్లము, మొగ్గ చెక్క, యాలకులు, మిరియాలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు బాగా మెత్తగా మసాలా చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని తర్వాత టమాటో పీసెస్ని ఇలా కట్ చేసుకొని టమాటో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, బిర్యానీ లీవ్స్ వేసాను.
2 లీవ్స్ వేసాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. మనం స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసాను, పసుపు వేసాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ వేసాను. తర్వాత నేను మసాలా వేసాను. ఇప్పుడు బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కారం యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పుట్టగొడుగులను వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలో మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తీసిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కూడా వేసాను నేను కొంచెము టేస్ట్ కోసమని. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. రెడీ ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వచ్చిన తర్వాత రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే నాకైతే నోరూరుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. వీక్లీ 1 టైం తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ మన హెల్త్కి. నాన్ వెజ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పుట్టగొడుగుల కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగానే. చాలా బాగా వస్తుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇవి మన చిన్నప్పుడు చేలల్లో వచ్చేవి, అవి న్యాచురల్గా వచ్చినవి. మేము కర్రీ చేసుకునే వాళ్ళము. చాలా టేస్టీగా అనిపించేది. అవి ఒక్కొక్కటే తినాలి, అప్పుడే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.